మహానందిలో చోరీ జరిగింది. దైవ దర్శనం కోసం తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట నియోజకవర్గంలోని రుద్రవరానికి చెందిన అందె శ్రీనివాసులు కిషాన్ గఢ్ తో పాటు మరో 5గురు మహానందికి కార్లు వచ్చారు. ముందుగా ఆలయ ప్రాంగణంలోని రుద్రగండం కోనేరులో పుణ్య స్నానం కోసం గట్టుపై తమ బ్యాగును ఉంచి వెళ్లారు. స్నానాలు చేసుకుని తిరిగి వచ్చేసరికి అందే శ్రీనివాస్ కు చెందిన బ్యాగులోనే 15,000 నగదుతో పాటు కారు తాళాలు, ఏటీఎం కార్డులు ఎత్తుకెళ్లారు. బాధితులు దేవస్థానం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కోనేరు పరిసరాల్లో ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజ్లను పరిశీలించగా 3 వ్యక్తులు దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు. బాధిత భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందరూ నమస్కారం అండి. నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే